దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత రాత్రి ఉయ్యలవాడ పాస్టేట్లోని పాంపల్ల గ్రామంలో ఆల్ నైట్ ప్రేయర్ సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి రెవరెండ్ ఎస్ మధుబాబు గారు రాత్రి ముగించుకొని ఉదయకాలమున మేము ఈ యూత్ ఫెస్టివల్కు కొండూరు పల్లెకు రావడం జరిగింది. ప్రేమిన వారలారా, దేవుని యొక్క మహాకృప, ఉన్నతమైనటువంటి తన ప్రణాళిక ఈ గ్రామములో ఈ సంఘం మెడలో ఉన్నది అని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఏం బాధపడద్దండి, ఎంత ఆలస్యమైతే అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడిపితే అంత గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కనుక జాగ్రత్తగా మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యవనస్తులు ఉన్నారు, చాలామంది వచ్చారు. మరి యవనస్తుల ఫెస్టివల్ లేక యవనస్తుల రిట్రీట్ అనుకుంటే సంఘములో నిజంగా యవనస్తుల కంటే చాలా వయసు కలిగినటువంటి వాళ్ళు మరి ఇక్కడికి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. వారికి ఉన్నటువంటి ఆశ, ఆసక్తి, దేవుని వాక్యం వినాలన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆ బుద్ధిని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఒకసారి యవనస్తులు చప్పట్లు కొట్టండి, వాళ్ళ కోసం యవనస్తులు చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజుగారు తన కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించి ఒక ప్రకటన చేశారు. అంటే స్వయంవరం అంటారు కదా, ఆ దినాల్లో అలాగూ రాజుగారు ఒక ప్రకటన చేశారు. ఎవరైతే నా కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వారు పలాని దినమున మరి అంతఃపురంలోకి రండి అని పిలిచాడు. ఆహ్వానించిన వెంటనే చాలామంది యువరాజులు వచ్చారు. యవనస్తులు కదా, మంచిగా ఆ రాజు కుమార్తె నువ్వు వివాహం చేసుకోవాలి ఎలాగైనా వచ్చారు. వచ్చిన తర్వాత రాజుగారు చెప్తూ ఉన్నాడు, చాలా సంతోషం, మీరందరూ మరి సిద్ధపడి వచ్చారు కదా. ఏం లేదు, నా కుమార్తెను మీరు వివాహం చేసుకోవాలంటే ఒక పని మీరు చేయాలి అన్నాడు. ఏమిటి ఆ పని అంటే, ఒక పెద్ద కొలను ఉంది, అంటే పెద్ద స్విమ్మింగ్ పూల్ కొలను. ఇక్కడి నుంచి అక్కడికి ఈ దూకి ఎవరు మొదటిగా అక్కడికి వస్తారో వాళ్ళే నా కుమార్తెను నేను వాళ్ళకి ఇస్తాను అన్నాడు. వెంటనే అందరూ సంతోషపడ్డారు. మంచి ఈత వచ్చిన వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మంత్రి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు, రాజుగారు కుమార్తెను వివాహం చేసుకోవటానికి ఈ పరీక్షకు మీరు సిద్ధమా అంటే సిద్ధం అన్నాడు. సరే, సిద్ధంగా ఉన్నారు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు దూకడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ కొలంలో 10 ముసళ్ళు ఉన్నాయన్నాడు. అర్థమైందండి? 10 ముసళ్ళు ఈ కొలంలో ఉన్నాయి. ఇక ఎవరు ముందుకు దూకుతారు? చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రం దుంకేశాడు, ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేసాడు. ఆశ్చర్యం, తన కుమార్తెను మరి రాజుగారు ఆయనకిచ్చి వివాహం చేశారు. భార్య అనగా రాణి రాజకుమారుని అడుగుతుంది వివాహం అయిన తర్వాత, ఎంత ధైర్యం అండి మీకు, ఎంత ధైర్యంగా లోపలికి దూకారంటే, నోరు మూసుకోయే, నాకేం ధైర్యం లేదు, ఎవడో నన్ను దొబ్బాడు, నేను పన్నాను, కానీ మర్యాద పోతుందని ఈత కొట్టుకుంటూ వచ్చాను. కానీ విషయం చివరికి తెలిసింది ఏంటంటే, ఇది అబద్ధం, ముసళ్ళు ఇక్కడ లేవు అని తర్వాత తెలిసింది అన్నాడు. నేను మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేయడానికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కారణం నేను ఎందుకు చెప్పానంటే, ఏదో యాదృచ్ఛికంగా అనాలోచితంగా మీరు ఇక్కడికి రాలేదండి. దేవుని సంకల్పం మీ ఎడల ఉన్నది. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని చిత్తం మీ ఎడల ఉన్నది. ఏదో డేట్ ఏర్పాటు చేసుకున్నాం గనక, ప్రకటన చేశాం గనక, దీనికి అన్ని సమకూర్చుకొని రావాలి గనక వచ్చామని మీరు అనుకుంటున్నారు. కానీ మీ ఎడల ఒక దేవుని ప్రణాళిక ఉంది. మిమ్మల్ని ఏ రీతిగా ఆయన చేయాలని కోరుకుంటున్నాడో, ఏ రీతిగా ఆయన కొరకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాడో, అందుకే ఆయన మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడనే ఉన్నటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన మాటల కొరకై, ప్రభువా నాతో మాట్లాడండి అని ప్రభువును వేడుకుందాం. నీ మాటలో శక్తున్నది, నీ మాటలో శాంతున్నది, నీ మాటలో
జీవమున్నది, నాతో మాట్లాడుము యేసయ్యా, నాతో మాట్లాడుము, మాతో మాట్లాడుము యేసయ్యా, మాతో మాట్లాడుము. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో శాంతి ఉన్నది, నీ మాటలో జీవమున్నది, మాతో మాట్లాడుము యేసయ్యా, మాతో మాట్లాడుము, మాతో మాట్లాడుము యేసయ్యా, నాతో మాట్లాడుము. నా జన్మ వృత్తాంతం కడుహేయమైనది, అయినా నన్ను నీవు ప్రేమించుచున్నావు. నా జన్మ వృత్తాంతం కడుహేయమైనది, అయినా నన్ను నీవు ప్రేమించుచున్నావు. ఎందుకింత ప్రేమ ఈ మట్టి బొమ్మ పైన, ఎందుకింత ప్రేమ ఈ మట్టి బొమ్మ పైన, నీ పోలిక చెప్పున నన్ను చేసినందుక, నీ పోలిక చెప్పున నన్ను చేసినందుక, నాతో మాట్లాడుము యేసయ్యా, మాతో మాట్లాడుము, మాతో మాట్లాడుము యేసయ్యా, మాతో మాట్లాడుము. మా మిక్కిలి కృపగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన దినం నీ అనాది సంకల్పములో ఏర్పాటు చేసిన యూత్ ఫెస్టివల్ను బట్టి, నీ స్వరక్తం నుంచి సంపాదించిన ఈ కొండుపల్ల సంఘమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశతో నీ సన్నిధిలో చేరి మేమందరము నీ వైపు చూస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాయనా, మీ మాటలు శ్రేష్టమైనటువంటివి, బ్రతికించే మాటలు, ఉజ్జీవింపచేసే మాటలు, విశ్వాసాన్ని పురికొల్పేటువంటి మాటలు. నాయనా, మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిలబడిన నేను వట్టివానని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా, అల్పుణ్ణని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయన, అవివేకిని అజ్ఞానిని అని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము చేత మీరే మాతో మాట్లాడమని, చేరువచ్చిన బిడ్డలను యవన బిడ్డలను అందరినీ కూడా తృప్తిపరచమని, ప్రతి ఒక్కరి కోరికను తీర్చి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం అందరూ తీసి ఉంచండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుతునుగాక అని కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మనం చదువుకున్నాం. చాలా శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాట మనం చదువుకున్నాం. ప్రేమిన వారలారా, ప్రతి ఒక్కరి జీవితంలో కోరికలు అనేటువంటివి ఉంటాయి. కోరికలు లేనివారు ఈ భూమి మీద ఎవరూ కూడా లేరు. ఏ చిన్న కోరికైనా సరే ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది అన్నటువంటిది సర్వసాధారణంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు అంటున్నాడు, నీ కోరికను నేను సిద్ధింపచేస్తాను, అంటే నెరవేరుస్తాను. నీకేమైతే కోరిక ఉందో వాటన్నిటి కూడా నేను తీరుస్తానని దేవుడు మరి ఒక వాగ్దాన రూపకంగా ఈ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా రాయించి పెట్టాడు. మనం అర్థం చేసుకోవాలి, మనకు ఏ కోరికలు ఉన్నాయో మనకు తెలుసు. అయితే మన కోరికలు ప్రార్థనా రూపకంగా ప్రభు పాదాల దగ్గర సిద్ధపరిచి చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాగ ఆయన తీరుస్తాడంటే 145వ సంకీర్తన 16వ వచనంలో ఆ మాట జవాబు వ్రాయబడింది. 145వ సంకీర్తన 16వ వచనం, ప్రతి జీవి కోరికను నీవు గుప్పిలు విప్పి తృప్తిపరచుచున్నావు అని అక్కడ వ్రాయబడింది. ప్రతి జీవి అంటే
ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జీవము కలిగి ఉన్నారో వారందరి ప్రాణం కలిగి ఉన్నటువంటి కోరికను ఆయన గుప్పులు విప్పి తీరుస్తాడు అని వ్రాయబడింది. అందుకే క్రైస్తవులుగా మన సంఘాల్లో మనం అందరం కూడా ప్రార్థన అన్నటువంటిది చేస్తూనే ఉంటాం. ప్రభువును మాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి నాయన, మేము ఈ అక్కర్లో ఉన్నాం, మాకు సహాయం చేయండి అని కన్నీటితో ప్రార్థన చేస్తూ, నాకు ఈ కోరిక ఉంది, ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నీవు కనుక నాయనా నా కోరికను తీర్చు అని మనము సాధారణంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కోరికలు లేని వారు ఎవరు లేరు అని నేను మీకు జ్ఞాపకం చేశాను. కోరికలే గుర్రాలైతే అని ఒక మాట ఉన్నదండి. కోరికలే గుర్రాలైతే అంటే కోరికలు మనిషి యొక్క తలంపుల ఆలోచనలో గుర్రం పరిగెత్తినట్లుగా ఒక్కటి కాదు, ఎన్నెన్నో దేవుని పాదాల దగ్గర నిజంగా దేవునికి మనం ఇచ్చేటువంటి ప్రపంచంలో వచ్చే లిస్టు మరి ఎంత స్పీడుగా ఉందంటే ఇంత కాదు, ఎంత పెద్ద లిస్టు దేవుని దగ్గరికి అందరి కోరికలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు, చాలామంది కోరికలు దేవుడు తీరుస్తూ ఉన్నాడండి. చాలామంది దేవుడి కోరికలు తీరుస్తూ ఉన్నాడు. అయితే నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఇప్పుడు యవన బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దలారా, మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీకు ఎన్నో కోరికలు ఉన్నాయి. అయితే నీకు ఉండవలసినటువంటి కోరిక గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. దీని గురించి చాలామంది ఎవరు ఆలోచించడం లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఒక కోరిక అందరికీ ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. అయితే మన కోరికలన్నీ దేవుడు తీరుస్తున్నప్పుడు దేవుని కోరిక మనం ఎందుకు తీర్చలేకపోతున్నాం? దేవునికి కూడా ఒక కోరిక ఉంది దేవునికి. ఆ కోరిక ఎందుకు మనం తీర్చలేకపోతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏమిటంటే, ఆయన్ను ఆరాధించువారు ఎలాగ ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచ సంఘాల్లో ఎంత గంభీరమైనటువంటి ఆరాధన జరుగుతున్నదో, ఎంత ఉత్సవంగా అందరూ గొంతెత్తి గలమెత్తి కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారో. అయితే ఈ అన్ని స్తుతుల మధ్య నేను అంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరి స్తుతిలో, ఆ స్తుతి మధ్యలో మనిషిలో కోరుకునేది ఏమిటంటే సత్యం. అంటే దాన్ని ఏమంటారంటే యథార్థత అని కూడా మనం చెప్పచ్చు. ప్రతి ఒక్కరిలో సత్యం ఉండాలి, అంటే అబద్ధం ఉండకూడదు, నీతి ఉండాలి, యథార్థత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా సత్యం కలిగి మనం దేవుని ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఆగ్రహించబడుతుంది. స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడు అవుతాడు, నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా మనము కుటుంబంలో కలహాలు కలిగి, సమాధానం లేకుండా, శాంతి లేకుండా, సంఘంలో అలజడి కలిగి వచ్చి మనము అన్ని గుంపులుగా కూడి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు ఏమైనా సంతోషిస్తాడండి? సంతోషించాడు. కారణం ఏమిటంటే ఆయనకు ఒక కోరిక ఉంది, ప్రతి ఒక్కరూ సత్యం కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువుల నుంచే, ఆయన రక్తము నుంచే మనకు సత్యం వస్తుంది. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి చెప్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం బాగా వినండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని కోరుకుంటున్నాడు. ఇది దేవుని కోరిక. ప్రేమైన వాళ్ళారా, ఆయన నిర్ణయించాడు, ఆయనకు ఒక ఇచ్చా వాంఛ ఉంది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, సత్య అనుభవంలో ఉండాలని ఆయనకు ఒక కోరిక ఉంది. ఇది నేటి ప్రపంచంలో క్రైస్తవ సంఘాల్లో లేక క్రైస్తవ సమాజంలో ఎంతమంది ఆయన కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు? ఆలోచించండి. ప్రభు వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చాం. సత్యం మనకు కావాలి, ఆయన కోరిక మనం తీర్చాలి. మన కోరికలన్నీ ఆయనకు చెప్తూ ఉన్నాం, అన్ని కోరికలు మనం ఆయన దగ్గర నుంచి తీర్చుకుంటున్నాం. కానీ ఆయన కోరిక తీర్చకుండా మనం ఈ లోకంలో జీవిస్తే ఏం ప్రయోజనం? ఆలోచించండి. రక్షణ నీకుందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఎంతమందికి రక్షణ ఉంది అంటే, అయ్యా మేమందరం కూడా రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నామని ఒకవేళ మీరు చెప్పచ్చు, చాలా సంతోషమే. అయితే రక్షణ అనేటువంటి పరిపూర్ణత అనగా పరిశుద్ధత అన్నటువంటిది ఉన్నది. బైబిల్ అంతా కూడా మీరు చదివితే మొదటి నుంచి చివరి వరకు ఒకటే ఒక అర్థం,
ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులు కావాలని దేవుడు అంటున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. దేవుని బిడ్డలారా, నేను ఈ సందర్భంగా నేను నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మీరు నన్ను చూస్తున్నటువంటి నన్ను మీరు ఈయన మంచివాడు, నెమ్మదిగా ఉన్నాడని ఒకవేళ నా ముఖం చూస్తే మీకు అనిపించవచ్చు. నా అంత భయంకరమైన వ్యక్తి ఎవరూ లేరని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమిన వాళ్ళరా, మీరు నా సతీమణి అనగా నా మేనమామ కూతురు, మా అన్న కూతురును నేను వివాహం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మేనరికం, మాకు 2 పిల్లలు పుట్టడం, 2 సంవత్సరాలు అనారోగ్యం వచ్చి చచ్చిపోవడం. 2 పిల్లలు చనిపోయేసరికి హైదరాబాద్లో మేము ఉద్యోగం చేస్తున్నాం. నాకు పిచ్చి పట్టింది, ఏమీ అర్థం కాలేదు. ఏంటి ప్రపంచం, ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు అని అనలేదు, కానీ నా మనసులో బాధ అవుతూ ఉంది. నా 2 పిల్లలు చనిపోయారు. పిచ్చి పట్టి రోడ్లంబడి తిరుగుతూ తాగి హైదరాబాద్ పట్టణంలో బండిలో వెళ్ళి ఏ డ్రైనేజ్ దగ్గరనో పడిపోయేవాడిని. ఎవరైనా లేపి స్టార్ట్ చేసిస్తే నేరుగా అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి బండి అక్కడ పడేస్తే, గోడ కానిచ్చేస్తే వాచ్మెన్ తీసుకొని వెళ్ళి ఆ బండి పెట్టేసి లిఫ్ట్లో నన్ను పైకి పెట్టి ఇంటి దగ్గర పెట్టి కాలింగ్ బెల్ కొడితే ఆయన వచ్చేది నన్ను లోపల తీసుకెళ్ళేది. ఎంత రాత్రి 2 గంటలకైనా సరే, 3 గంటలకైనా సరే, నాకు ఇంకా ఏం కాబట్టడం లేదు. ఎందుకు ఈ జీవితం? పిల్లలు లేరు, డాక్టర్లు చెప్పారు మీకు పిల్లలు పుడితే ఇలాగే పుడతారు, ఇలాగే చచ్చిపోతారు, కనుక మీరు పిల్లల్ని పెంచుకోండి అన్నాడు. నా వల్ల కాలేదు, నేను జీర్ణించుకోలేకపోయాను. ఏంటి బ్రతుకు అని నా వల్ల కాకుండా నేను ఏడుస్తూ దిగులుతో మరి తాగి పడిపోయేవాడిని. నా చేత కావడం లేదు. అయితే నేనే నా భార్యను కొట్టేది అది నాకు తెలియదు, అది నేను చేయను, కానీ అలాంటివి కాదు. కానీ తాగితే ఎంత బాధ నా భార్యకు, ఎంత బాధ పెట్టేవాడిని. ఏడ్చేది, దిక్కు తోచకుండా బాధపడేది. ఎక్కడో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి హైదరాబాద్లో శ్రీలమైత్రి ఒక ఉమెన్ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ వాక్యం విన్నది, విలాప వాక్యంలో, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించి ప్రార్థన చేయమని. 3 గంటలకు అలారం పెట్టుకునేది. 3 గంటలకు నేను తాగి పడిపోయి ఉన్నాను. 3 గంటలకి గీగ్గని అలారం వచ్చేసరికి నాకు గుండె డగ్ అని కొట్టుకునేది. కారణం ఏమిటంటే 3 గంటలకు గట్టిగా ప్రార్థన చేస్తుంది నా భార్య. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నీ చిత్తమైతే నీ సేవ కొరకై నిన్ను బ్రతికించు, లేకపోతే తీసుకో, చంపే అనే మాటే ఆమె నోట్లో నుంచి వచ్చినప్పుడు ఎంత తాగినా సరే భయమయ్యేది నాకు. ఎంత మత్తులో ఉన్నా సరే. ఎంత భయంకరంగా నేను నా భార్యను హింసించానంటే, తాగి వాంతికి చేసుకుంటే చేతు తీసి పక్కకు వేసేసి శుభ్రం చేసి నన్ను పండబెట్టేది. ప్రేమిన వాళ్ళరా, మీరు చూస్తున్నారు నన్ను, నేను ఇంతటి వాడినా అని మీకు అనిపించవచ్చు. అంత భయంకరమైనటువంటి వ్యక్తినండి ప్రేమిన వాళ్ళరా. ప్రతిరోజు దుఃఖము నా ఇంట్లో ఉండేది, వేదన నా ఇంట్లో ఉండేది, బాధ నా ఇంట్లో ఉండేది. అయ్యో పిల్లలు పుట్టరు అనేటువంటి శోకం. కానీ జీవితం ఏమిటి? పిల్లలు లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు ఏంటి, రక్షణ ఏంటి, ఇది ఎలాగ జీవించాలి, ఏమిటి పరిశుద్ధత, ఇవంతా నాకు అర్థం కాకుండా అయోమయ పరిస్థితులు అయిపోయినప్పుడు ఒకరోజు దేవుడు నన్ను దర్శించాడు. ప్రేమిన వాళ్ళరా, నా జీవితాన్ని ఆ రోజు ప్రభు దర్శించగా, జూలై అనగా 1997 జూలై 10వ తారీఖున మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు నేను మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా ఇప్పుడు కాదు, ఇంకా నా సమస్యలను తీరిపోయిన తర్వాత నేను దగ్గరికి వస్తానంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, యు కమ్ టు మీ అని ఇంగ్లీష్లో ఇదే వర్డ్స్ వినపడే నా చెవులో. నేను లేచి అలాగే చూస్తే ఎవరో నాకు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే, కమ్ టు మీ, ఐ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్ అన్నాడు. నీ అన్ని కోరికలు నేను తీరుస్తాను, నువ్వు రా నా దగ్గరికి అన్నాడు. వెంటనే ప్రేమిన వారరా, ఒక చిన్న పిల్లవాడు ఏడ్చినట్లుగా ఎంత ఎక్కులు పెట్టి ప్రభు పాదాల దగ్గర ఏడ్చానంటే ఆ రోజు, ప్రభువా ఇదిగో నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి అని ఒక గొప్ప ఆనంద సంతోషముల చేత నేను నింపబడి నా జీవితాన్ని ఆ రోజు ప్రభువుకు అర్పించాను. ప్రేమిన వారరా, నేను పిల్లల కోసం ప్రభువును అంగీకరించలేదు, నేను పాపిని గ్రహించి ప్రభువుకు నా జీవితాన్ని అప్పగించాను. అప్పగించిన వెంటనే నేను ప్రార్థన చేసుకున్నాను. 2 గంటలకు నా భార్య డ్యూటీ నుంచి వచ్చింది. 2:30కు వస్తానే నేను చెప్పాను, ఇలాగ నేను ప్రభువుని నమ్ముకున్నాను. నా జీవితం అనగానే ఎలాంటి అనుమానం అనేటువంటిది లేకుండా నన్ను చేయి పట్టుకొని తీసుకొని రూమ్లోకి వెళ్ళి తిరిగి ఇద్దరం మోకరించి ఏడ్చి ప్రార్థన చేశా. ఎంతో స్తోత్రం ప్రభు నీకని నా భార్య దేవుని స్తుతించింది. అయితే ప్రేమిన వారలారా, దేవుని మహాకృపను బట్టి నేను రక్షింపబడ్డాను. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ యవ్వన బిడ్డలు కూడా మీరు వినాలి, తల్లిదండ్రులు కూడా మీరు వినాలి. నా చిన్నతనంలో మా అమ్మ ఎప్పుడు కూడా దేవుని సేవకులకు మనీ ఆర్డర్లు ప్రతి నెల పంపించేది దేవుని కానుక.
కానుక. అప్పట్లో మనీ ఆర్డర్సే. నాకు ఆ మనీ ఆర్డర్ తీసుకుని వేయాలంటే నాకు మళ్ళీ మా మమ్మీ ఒక 100 రూపీస్ ఇస్తే తప్ప, లంచం ఇస్తే తప్ప నేను పోయి మనీ ఆర్డర్ చేయను. ఆ మనీ ఆర్డర్లు అన్నీ తీసుకుంటాను. ఒక 10-15 మనీ ఆర్డర్లు ఉంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ ఆర్డర్ పోస్ట్ మ్యాన్ తీసుకుని అది పోస్ట్ చూస్తూ పోతూ ఉంటాను. చివరిలో ఒకటి రాసి ఉంటారు, ప్రేయర్ రిక్వెస్ట్. దాంట్లో నా పేరు మా అమ్మ రాసి ఉంటుంది. కుప్పి నా పేరు, నిక్ నేమ్ పి జాన్సన్ కృపావరం నా పేరు. అయితే నా పేరు అప్పట్లో చిన్నప్పుడు కుప్పి అని మా అమ్మలు పిలిచేవాళ్ళు. అయ్యా కుప్పి చాలా అల్లరివాడుగా ఉన్నాడు, ఆయన కోసం ప్రార్థన చేయండి, ఆయన బాగుపడి దేవుని కొరకు జీవించేటట్లుగా చేయండి, ఆయనకు రక్షణ దయచేయండి అని మా అమ్మ ప్రతి నెల సేవకులకు ఆ మెనాటర్లు పంపించేది. నేను చదివేవాడిని, నాకేమో అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత నేను మా అమ్మని జ్ఞాపకం చేసుకున్నాను. మా అమ్మ ఈరోజు లేదు, చనిపోయింది. మరి ఎందుకో మా అమ్మ చేసిన ప్రార్థనల, మా అమ్మ ఇచ్చినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్, దేవుని సేవకులు చేసిన ప్రార్థనలు నన్ను రక్షించాయి. ప్రేమైన వారరా, నా భార్య ప్రార్థనను రక్షించింది. కానీ అంతకంటే ముందుగా నా తల్లి చేసినటువంటి ప్రార్థన, నా తండ్రి చేసినటువంటి ప్రార్థన, వారు ఎంతగానో భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు చేసిన ప్రార్థన ఆ రోజు వాళ్ళు చూడకపోయినా ఈరోజు నేను సేవ చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డారా, వారు చూడలేకపోయి ఉండొచ్చు ఆ రోజు, కానీ ఈరోజు దేవుని మహాకృప చేత మమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక చిన్న బృందంగా లీవ్ లైక్ జీసస్ అనేటువంటి నినాదం, యేసును పోలి జీవించండి అని, నశించుచున్న ఇశ్రాయేలు ప్రజల వద్దకే వెల్లుడి అని మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో రాసినట్లుగా దేవుడు ఆ మాటను మాకు జ్ఞాపకం చేసి ఒక భారాన్ని మాలో పెట్టి మీరు వెళ్ళండి అని దేవుడు మమ్మల్ని పంపించాడు. అనేక స్థలాల్లోనికి, అనేక ప్రాంతాల్లోనికి, అనేక రాష్ట్రాల్లోనికి మేము వెళ్తూ ఉన్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. ఏమనో తెలుసా? యేసును పోలి జీవించండి. యేసును పోలి ఎలాగూ జీవించాలి అంటే ఆయనలాగా డ్రెస్ వేసుకోవాలా, గడ్డం పెట్టుకోవాలా, లేకపోతే శిలువ మీద మళ్ళీ తిరిగి చనిపోవాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏంటండి ఇది యేసును పోలి జీవించు అని? నేనేమంటున్నానంటే ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు, ప్రేమ, శాంతి, జాలి, క్షమాపణ, సమాధానం, ఇలాంటి గుణగణాలు నేటి ప్రపంచ క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి అనేక స్థలాల్లోనికి వెళ్ళి మేము చెప్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా సాక్ష్యాన్ని మీరు చూస్తారు. ఇంకా ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మరి దేవుడు మమ్మల్ని దర్శించి మరి మా యొక్క బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ వెళ్ళాయి, ఏమీ ఫెయిల్యూర్ అయిపోయాయి బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా. మరి దేవుడు మమ్మల్ని దర్శించాడు. నా భార్య గర్భవతి అయింది. అంటే మాకు పిల్లలు చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలు నా భార్య అనింది, నీవు నాతో కలవద్దు, పిల్లలు పుట్టడం చచ్చిపోవడం, నేను సిజరీన్ చేసి కడుపు గోయించుకోవడం నా వల్ల కాదు అన్నది. అయితే దేవుని రక్షణ పొందిన తర్వాత దేవుడు మమ్మల్ని దర్శించాడు, గర్భఫలం ఇచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. నేను ప్రభుని అడిగాను, ప్రభా నాకు పోయినటువంటి కుమారుని, అలాగే ఒక కుమారుని ఈ ప్రభా అని నేను అడిగాను. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు అంటే కుమారుడు కూతురు కోసం కాదని. ఆ బిడ్డను 2 సంవత్సరాలు నా గుండెల మీద ఎత్తి పెంచుకున్నాను. ఆ బిడ్డను ఎంత గారవంగా చూసుకున్నాను, మర్చిపోలేకపోతున్నాను. ప్రభా అలాంటి బిడ్డను నాకు దయచేయి. కార్లు రెడ్ కలర్ 100 కార్లు ఉంటాయి కదా, ఇంజన్ నంబరే వేరు కదా ప్రభు అని దేవుని సన్నిధిలో రోజు ప్రార్థన చేసేవాడిని. దేవుడు ఒకరోజు బయలుపరిచాడు, నేను నీ కుమారుని ఇవ్వబోతున్నాను, నా సేవ కొరకు నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అని దేవుడు బయలుపరిచాడు. నేను నా సతీమణితో చెప్పాను, నువ్వు భయపడొద్దు, గర్భాన్ని గురించి ఎలాంటి దిగులు చెందొద్దు, తిరిగి అలాగే పుడతాననుకోవద్దు, దేవుడు కుమారుని ఇవ్వబోతున్నాడు, దేవుని పరిచర్య సేవ కొరకు ఆ బిడ్డను మనం దేవునికి అప్పగించాలని దేవుడు చెప్పాడు అన్నాను. అయితే ఆశ్చర్యరీతిగా ప్రేమైన వాళ్ళరా, 3వ నెల దాటింది, నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఇదిగో నీ మిస్సెస్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం, ఉస్మాన్ హాస్పిటల్లో, మీరు త్వరగా రండి అన్నది. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి మా మిస్సెస్ వాళ్ళ కొలీగ్ ప్రమిళా సిస్టర్ అని ఆమె అంటుంది, జాన్సన్ గారు మీరేం బాధపడద్దండి, మీరు ఇంకా పిల్లలే కదా, దేవుడు మళ్ళీ ఇస్తారు అంటే గర్భం పోయింది, రక్తస్రావం పోయింది అని. సరే నేను అనుకున్న దేవుడు నాకు చెప్పింది ఒకటి, జరిగేది ఏమైనా సర్లే ప్రభా నీ చిత్తమే అనుకుని నేను మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి వేరే వాళ్ళు వచ్చి టకటక ఆమెను స్ట్రెచర్లో పెట్టుకున్నారు. ఒక ప్రొఫెసర్ ఆమె డాక్టర్ చూసి ఈమె నేరుగా స్కానింగ్ థియేటర్లకు తీసుకురండి అన్నారు. తీసుకుని వెళ్ళిపోయారు. బ్లీడింగ్ అవుతా ఉంది. స్కానింగ్ థియేటర్ని తీసుకువెళ్ళి సుమారు కొన్ని గంటల తర్వాత ఆమె వచ్చి చెప్పిన రిపోర్ట్ ఏమిటంటే, బేబీ సేఫ్ అన్నది, గర్భము సేఫ్గా ఉంది, అయితే బెడ్ రెస్ట్ అవసరము అని ఒక 3 నెలలు బెడ్ రెస్ట్ ఇచ్చి అలాగే ఒక స్కూటర్ కొనుక్కొని ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్ళి 3 నెలల తర్వాత తీసుకొచ్చేవాడిని. ప్రేమైన వాళ్ళరా, గర్భము ప్రసవం దగ్గరికి వచ్చేసరికి హై బీపీ ఆమెకు. ఇక మీరు చూస్తారు కదా ఎలాగైపోయిందో, లావ్ అయిపోయి హై బీపీ అయిపోయి పాపం ముఖమంతా మారిపోయి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు చెప్పారు, ఇబ్రహీం అని డాక్టర్, ఉంటే ఆయమన ఉంటుంది, లేకపోతే కుమారుడైనా బిడ్డైనా ఉంటారండి అంతే అన్నాడు. అయితే ఏమీ అర్థం కాలేదు. ప్రార్థన చేశాం. ప్రేమైన దేవుని బిడ్డరా,
వాళ్ళు డెలివరీ సిజేరియన్ చేసి కుమారుని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి బిడ్డని దేవుడు మాకు ఇచ్చాడు. అయితే ఆమె కొన్ని గంటలు 12 గంటలకు ఆమె వచ్చింది. ఎందుకంటే బీపీ కంట్రోల్ కాక ఆమె పరిస్థితి ఘోరంగా ఉండి తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. దేవుడు క్షేమంగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్కు బెంగళూరు పట్టణంలో మరి ఎన్ఎల్సి కాలేజీలో BTH బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ ట్రైనింగ్లో మేము జాయిన్ చేయించాం. 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం ఇప్పుడు ఆ బిడ్డ ట్రైనింగ్ చేస్తున్నాం. ఆ బిడ్డ కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మా కుటుంబం కోసం, పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ప్రేమిన వాళ్ళరా, ఈ క్లుప్త సాక్ష్యం మీరు విన్నారు. మరి ప్రభు కొరకు మా జీవితాలు సమర్పించుకున్నాం. మా కుటుంబం దేవా నీ సేవకి అంకితం అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసి మరి ముందుకు సాగుతూ ఉన్నాం. అనేక ప్రాంతాల్లోకి, అనేక స్థలానికి, ముఖ్యంగా మారుమూల గ్రామాలు, పల్లె ప్రాంతాల్లోనికి మేము వెళ్తాం. 3 రోజులు సువార్త సభలు ఏర్పాటు చేస్తాం. కారణం ఏమిటంటే అక్కడి నుంచి వాళ్ళు చాలా టౌన్లోకి పెద్ద మీటింగ్స్ వెళ్ళాలంటే ఎంతో ప్రయాసపడి ఆటలో వెళ్తూ ఉంటారు. అయితే మా ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ మధ్యలోనే ఒక స్టేజ్ వేసి, ఒక వాక్యాన్ని కట్టి, లైటింగ్స్ కట్టి, సిస్టమ్ పెట్టి, మ్యూజిక్ తోటి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని సువార్తను వాక్య రూపంలో ప్రకటించి మేము ఇలాగ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, మీరు దయచేసి మేము ఎక్కడ కూడా ఏ పైసా కానుక మేము తీసుకోం. అంటే మాకు డబ్బు ఉందని కాదు మా ఉద్దేశం, లేకపోతే ఫారెన్ ఫండ్ మాకు వస్తుందని కాదు. మేము మాకు వచ్చేటువంటి జీతాల్లో నుంచి కొంత డబ్బును బయటకు తీసి ఆ డబ్బు ద్వారా మేము పరిచయం చేస్తున్నాం. కనుక మేము మిమ్మల్ని అడిగేది ఏమిటంటే మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అంత మటుకు చాలు. మీ ప్రార్థన మా కోసం చేస్తే చాలు తప్ప ఇంకా ఏమీ అక్కర్లేదు. ప్రియమైన వారరా, దయచేసి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కోరికల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మన కోరికలు దేవుడు తీరుస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. దేవుని కోరిక మనం తీరుస్తున్నామా? నిజంగా మా అమ్మ కోరిక దేవుడు తీర్చాడు. నా జీవితం ఈరోజు ప్రభు కోరిక తీర్చేటట్లుగా మా కుటుంబం, మా పిల్లలు, మేమందరం కలిసి ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, నేను మీకు జ్ఞాపకం చేసే విషయం చివరిలో ఏమిటంటే, ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక కథ మీకు జ్ఞాపకం చేస్తాను. 3 చెట్లు ఒక కోరిక కలిగి ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు ఒక కోరిక. ఆ చెట్లు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఏమని మాట్లాడుకుంటున్నాయంటే, నీ కోరిక ఏమిటి అంటే, ఒక చెట్టు అన్నది, నేను ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులను మోసేటువంటి, అనగా సింహాసనంలాగా కూర్చుండేటువంటి, రాజులను కూర్చోబెట్టేటువంటి లేకపోతే వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నానని ఒక చెట్టు అన్నది. ఇంకో చెట్టుని అడిగా, నీ కోరిక ఏమిటి అంటే, ఆ చెట్టు అంది, నేను పెద్ద పెద్ద వాళ్ళని మోసుకొని వెళ్ళేటువంటి వ్యక్తిగా నేను కావాలనుకుంటున్నాను, గొప్ప వారిని మోసుకొని వెళ్ళాలనుకుంటున్నాను అన్నది. 3వ చెట్టు అన్నది, నీ కోరిక ఏమిటంటే, ఆ చెట్టు అన్నది, ప్రపంచంలో ఉన్న వారందరూ నన్నే దృష్టించాలి, నన్నే కేంద్రీకరించాలి అన్నటువంటి మాట అన్నారు. ఒక్క మాటలు మాట్లాడుకునేటువంటి సమయంలోనే చెట్లు కొట్టే వాళ్ళు వచ్చారు, చెట్లను నరికేస్తూ ఉన్నారు. ఈ కోరికలు కలిగినటువంటి చెట్లను కూడా నరికేశారు. మరి మొదటి చెట్టును, 2వ చెట్టును నరికి, 3వ చెట్టును నరికి తీసుకువెళ్ళిపోతున్నారు. చెట్లు చాలా బాధపడుతున్నాయి. మన కోరిక తీరదు కదా, మనం నరికివేయబడ్డాం, మన పరిస్థితి ఏమిటి అని చెట్లు అనుకుంటున్నాయండి. ఇది ఒక కథ మాత్రమే అండి. ఆ చెట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయంటే, చెక్క పని చేసేటువంటి కార్పెంటర్ దగ్గరికి, అక్కడికి వెళ్ళిపోయాయి. ముక్కలు చేసి వాటన్నిటినీ అక్కడ తీసుకెళ్లారు. మరి దేవుని బిడ్డరా, ఆ కార్పెంటరు మరి వాటిని కొన్ని వస్తువులను తయారు చేస్తూ ఉన్నాడు. మొదటి చెట్టును కొన్ని చీరలను తయారు చేశాడు, అలాగే ఊయాలను తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత మరి వాటిని సేల్ చేశాడు. పక్కకంటే ఎవరికి కావాలనో వాళ్ళకు కొనుక్కునేటువంటి వాళ్లకు ఇచ్చేశాడు. ఆ మొదటి చెట్టు కోరిక ఏమిటంటే, నేను అందరినీ మోసేటువంటి, అంటే నేను పెద్ద పెద్ద వాళ్ళు మోసేటువంటి వ్యక్తి కావాలి అనుకున్నది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, 2018 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి రక్షకుడుగా యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదికి మన కోసం వచ్చారు. ఆయన పశువుల తొట్టిలో, ఆ చెట్టు తొట్టి చేయబడింది. తొట్టిలో ఎవరున్నారు? బాల యేసు పండుకొని ఉన్నాడు. జ్ఞానులు, గొప్ప గొప్ప వారు వచ్చి సాంబ్రాణి, బోలములు, బంగారును పెట్టి సాగిల పడుతూ ఉన్నారు. ఆ చెట్టు ఉయ్యాల అయిన తర్వాత బాధపడుతుంది, నా గతి ఏమైపోయింది, ఒక ఉయ్యాలాగా అయిపోయాని అనుకున్నది. కానీ ఎప్పుడైతే గొప్ప గొప్ప జ్ఞానులు వచ్చి
సాంబ్రాణి బోలములు బంగారు పెట్టి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే ఒక గొప్ప రాజును నేను మోస్తూ ఉన్నాను, ఆశ్రయంగా నేను ఉన్నాను, నా కోరిక దేవుడు తీర్చాడు అని ఎంతో సంతోషించింది. తర్వాత రెండో చెట్టు కోరిక ఏమిటంటే ఆ స్థలం నుంచి అది ఒక పడవలాగా చేయబడింది, సముద్రంలో అది వెళ్తూ ఉంది. ఆ రెండో చెట్టు అనుకుంటుంది, నా పరిస్థితి, నా గతి ఏమైపోయింది, నేను అందరినీ పెద్దవారిని మోయాలనుకుంటున్నానే, ఎవరినెవరినో మోసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ సముద్రం మీద అనుకున్నది. ఒకరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, తుఫాను అలా మొత్తము సముద్రం ఉప్పొంగి ఆ యొక్క దోణిని కొడుతూ ఉంటే లోపల మేము నశించిపోతున్నాం ప్రభువా, మమ్మల్ని రక్షించు అని శిష్యులు ప్రార్థన చేస్తే సర్వ అధికారము కలిగినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి సముద్రం ఏం చేశాడు, నిమ్మలమైపోమని గద్దించినప్పుడు సముద్రం నిమ్మలమైపోయింది. అప్పుడు ఆ చెట్టు, పడవైనటువంటి ఆ చెట్టు అనుకుంటుంది, ఎంత గొప్ప భాగ్యం, సర్వ అధికారము కలిగినటువంటి గొప్ప దేవుణ్ణే నేను మోస్తూ ఉన్నాను, నా కోరిక తీర్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవుణ్ణే మోస్తుందని ఎంతో సంతోషించింది. ప్రేమిన వలన మూడో చెట్టు మూలకు పడిపోయి ఉంది, ముక్కలు చేసి అక్కడ పక్కన పడేశారు. రోమా సామ్రాజ్యం ఒక చట్టం, సిలువ వేసేటువంటి చట్టం. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువగా, ఆ చెట్టును సిలువగా తయారు చేసి దేవుని భుజాల మీద పెట్టారు. ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ఆయన మోసుకుంటూ కల్వరి కొండ మీదకి వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు అందరూ కూడా ఏం చూస్తున్నారండి, ఎవరిని చూస్తున్నారు, సిలువనే చూస్తున్నారు కదా. ఆ చెట్టుకి ఏం కోరిక, అందరినీ నేను ఆకర్షించాలి, అందరూ నన్ను చూడాలి అనుకున్నది. ఇప్పుడు అందరూ కూడా సర్వలోకము నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇది దేవుని కోరిక. రెండవది, ఆయన సత్యములో ఉన్నాడన్నది రెండవ కోరిక. ఇవి మనం తీర్చగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రేమని దేవుని బిడ్డారా. దేవుని సంకల్పంలో మనం రక్షణ పొందిన వారముగా ఉన్నామా? మన జీవితం ఎలాగుంది, మన సాక్ష్యం ఎలాగుంది? నేను క్లుప్తంగా ముగిస్తూ ఉన్నాను, దయచేసి అర్థం చేసుకోండి. నేటి ప్రపంచ క్రైస్తవ సంఘాల్లో పేరుకు మాత్రం క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తు లేని క్రైస్తవులుగా ఈరోజు చాలామంది జీవిస్తూ ఉన్నారు. నామకార్థ క్రైస్తవులుగా ఈరోజు జీవిస్తూ ఉన్నారు. ఎంతమందిలో ఆయన కోరికను తీర్చేటువంటి రక్షణ పరిపూర్ణత లేదు, సత్యము లేదు. ప్రేమైన వాళ్ళరా, ఎంతమంది ఈరోజు నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాను, టీవీకి అతుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీకు చాలా ఈజీగా అనిపించవచ్చు, ఏదో చులకనగా అనిపించవచ్చు, కానీ ఈరోజు చాలామంది పెద్దవారు సైతం ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చెప్తారు, పాటలు పాడతారు, బైబిల్ చదువుతారు, కానుకలు ఇస్తారు, మంచి పొజిషన్లో ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్లో పట్టుబడిపోతూ ఉన్నారు, సీరియల్ బంధకాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, సినిమాలలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత చెప్పినా కూడా ఎవరు వినడం లేదు. ప్రేమని దేవుని బిడ్డారా, కేవలం ఇక్కడ వాక్యాలు చెప్పుకొని వెళ్ళిపోతున్నాం, కానీ దాన్ని పాటించేవారు, చేసేవాళ్ళు ఎవరు కనిపించడం లేదు. ప్రియమైన యవ్వన బిడ్డలారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నా జీవితం మీకు ఆదర్శం కావాలి. దేవుని యొక్క కోరికను తీర్చే బిడ్డగా నేను దేవుని కృపను బట్టి ముందుకు సాగుతూ ఉన్నాను. మీరు కూడా మీ జీవితంలో యవ్వన ప్రాయంలో దేవుని కాడి మోసేటువంటి వాళ్ళుగా మీరు వస్తే నిజంగా మీరు ధన్యులుగా పిలువబడతారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు జీవించండి. ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి మనం దేవుని సంకల్పంలో మనమందరం కూడా మరి రక్షణ పొంది సర్వసత్యములోనికి నడిపించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, దయచేసి ప్రతి ఒక్కరు, చివరిలో నేను పాట పాడి నేను ముగిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక సీరియస్గా తీసుకోండి. దయచేసి ఏదో అయిపోయింది వెళ్ళిపోతున్నాం అనుకోవద్దండి. మీ జీవితాలు మారాలి. ఇంతకాలం అలాగే ఉన్నారేమో, ఎవరు చెప్పినా వినడం లేదేమో, టీవీలు చూస్తూనే ఉన్నావేమో, ఆకు ఒక్క వేసుకుంటున్నావేమో, బీడీలు, సిగరెట్లు, మందులు తాగే వాళ్ళు తాగుతూ ఉన్నారేమో, కొట్లాడుకునే వాళ్ళు చెడ్డ తిట్టుకుంటూ మాట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉన్నారేమో, మనస్పర్ధలు కలిగి ఉన్నారేమో. ఇక సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనం వస్తున్నాం ప్రార్థనకు, సత్యం కలిగి దేవుని ఆరాధించాలండి. అది ఆయనకి ఇష్టం. సత్యం లేకుండా ఊరికి ఆత్మను కలిగి, ఆత్మకు సత్యం లేకుండా ఆరాధింతును నేను అని అంటే ఏం ప్రయోజనం? ఊరికి పాడే స్వరాన్ని బట్టి బాగుందనుకోవాలి, నీ తృప్తి కోసం నువ్వు పాడుకోవాల్సింది తప్ప దేవుణ్ణి ఆనందపరచలేవు. ప్రేమని దేవుని బిడ్డారా,
కనుక ఆయన కోరిక తీర్చేటువంటి వ్యక్తిగా ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. దావీదు రాజు ఏ స్థితి ఆయన దేవుని సంకల్పంలో ఉండి ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా దేవుని సంకల్పాన్ని దావీదు ఎడల దేవుడు నెరవేర్చాడు. దావీదు ఒక గొప్ప రాజు అయ్యాడు. యోసేపు కూడా అనేక ఆటంకాలు ఉన్నా దేవుని సంకల్పం ఆయన జీవితంలో నెరవేరబడింది. కనుక ఒక పాట పాడుకుంటూ మనమందరం కూడా ప్రభు పాదాల దగ్గర మన జీవితాల్ని సమర్పించుకుందాం. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అవి మారనివి, ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అవి మారనివి. అన్నిటినీ దాటి నీ చిత్తమే నెరవేర్చినది, నీ చిత్తమే నెరవేర్చినది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. గ్లోరీ. దేవాన్ని కోరిక తీరుస్తాం ప్రభు అని ప్రార్థన చేసుకోండి. గొర్రెల మందకు కాపరి, నమ్మకమైన మేపరి. గొర్రెల మందకు కాపరి, నమ్మకమైన మేపరి. సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. సొంత ఇంటిలో కనిష్ఠుడు, నీ దృష్టిలో శ్రేష్ఠుడు. అందుకే అతనిని పిలిచావు, రాజుగా అభిషేకించావు. అందుకే అతనిని పిలిచావు, రాజుగా అభిషేకించావు. పశ్చాత్తాపమే ఔషధమంటూ శుద్ధుల సంఖ్యలో చేర్చావు. దావీదుని ధన్యుని చేశావు. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. గ్లోరీ ఫాదర్. చిన్ననాడే కలగన్నాడు, అన్నలతో అది చెప్పాడు. చిన్ననాడే కలగన్నాడు, అన్నలతో అది చెప్పాడు. కలలుగానే వాడన్నారు, అన్యులకు అమ్మేశారు. కలలుగానే వాడన్నారు, అన్యులకు అమ్మేశారు. నిందలు శ్రమలు సహించాడు, నిందలు శ్రమలు సహించాడు. అందరిలో ధనుడయ్యాడు. మరో తలలకే భావమునిచ్చి సింహాసనమెక్కించాడు. యేసేపుని ధన్యుని చేశాడు. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అవి మారని, ఎన్ని అడ్డులు వచ్చినా ఎన్నటికీ అవి మారనివి. అన్నిటినీ దాటి నీ చిత్తమే నెరవేర్చినది, నీ చిత్తమే నెరవేర్చినది. వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. ఒక వ్యక్తి పట్ల
నీ సంకల్పం బహు గొప్పది, ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది. అందరూ కూడా తల్ల ఉంచండి, వీలైనప్పుడు మోకరించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి గడియ, చివరి సమయం. ప్లీజ్ ఎవ్రీబడి, ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ నీల్ డౌన్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కళ్ళు మూసుకోనండి. ఇది దేవుడు మనకిచ్చిన సమయం. చెట్ల కోరికలు తీర్చిన దేవుడు నీ కోరికలు తీర్చడా? నీ కోరికలు తీరుస్తాడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, నా కోరిక తీర్చండి. అదేమిటంటే మీరందరూ నా వైపు చూచి రక్షణ పొందాలి, అలాగే మీరందరూ సర్వసత్యమును కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ తీర్మానంలోనికి రండి. ఒక బలమైన తీర్మానం చేసుకోనండి. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను ఒక నామకార్థమైన క్రైస్తవ జీవితాన్నే జీవిస్తూ ఉన్నాను, అలవాటు కలిగిన జీవితాన్ని జీవించాను, ఏదో భక్తి చేస్తూ జీవించాను. కానీ నేను నిజంగా రక్షణ పొంది పరిశుద్ధతను కలిగి సత్యాన్ని కలిగి జీవించలేకపోతూ ఉన్నాను. నాయన, నాకు సహాయం చేయండి అని ఒక తీర్మానం మీరు చేసుకోండి. ప్రియ యవ్వన బిడ్డలారా, ఒక్కసారి ప్రభు వైపు చూసి ప్రార్థన చేయండి. ఎంతకాలం ఇలాంటి జీవితాన్ని ఇంకా కొనసాగిస్తారు? ప్రభు కొరకు జీవించే జీవితం దేవునికి కావాలి. నీ ఎడల దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన నీ కోరికను తీరుస్తాడు. ఒక తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతూ ఉండగా, ఇప్పుడే బలమైన ఆత్మ అభిషేకం మన మీద కుమ్మరించబడుతూ ఉండగా, పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను సరిచేయి, చక్కదిద్దు అని ప్రార్థన చేయి. యేసయ్య శిలువ దృశ్యాన్ని ఒకసారి చూడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా వైపు చూడు, ఆయన వైపు చూడండి. శిలువలో ఉన్న యేసయ్యను చూడండి, రక్తం కారుతున్న యేసయ్యను చూడండి, ప్రాణం పెట్టిన యేసయ్యను చూడండి. మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోండి. ప్రభా, సత్యాన్ని కలిగి జీవిస్తాను, నీ కోరికను తీరుస్తాను నాయన, నీ కోరికను తీరుస్తానని ప్రార్థన చేసుకో. ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో భయపడవద్దండి, ధైర్యంగా ఉండండి. అలాగే ప్రార్థనలో ముందుకు సాగండి. మా మిక్కిలి కృపగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ యొక్క యూత్ రిట్రీట్లో చివరి గడియలో మేమున్నాం. మీ వాక్యాన్ని విన్నటువంటి మీ ప్రియ బిడ్డలందరూ కూడా వారి జీవితాల్లో మీరు తీరుస్తున్న కోరికలను బట్టి మీకు స్తోత్రాలు. నీ కోరికను తీర్చడానికి ప్రభా, ఈ సమయంలో వారందరూ కూడా ప్రార్థన చేసుకుని ఒప్పుకుంటూ ఉండగా వారి ప్రార్థన అంగీకరించండి. మీ అభిషేకం వారి మీదకి దిగిరమ్మని అడుగుతున్నాను నాయన. మీరు చేయి పట్టుకుని నేటి నుంచి వారిని నడిపించండి. త్రొట్టిల్లకుండా ధైర్యముగా విశ్వాసంలో ముందుకు సాగు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, ఇక్కడున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ఉదయం నుంచి చెప్పబడినటువంటి వాక్యాలు ప్రతి బిడ్డ హృదయంలో స్థిరపరచండి, భద్రపరచండి. వారి ధ్యానంలో, తలంపుల్లో తండ్రి మీరు మాట్లాడుతూ రండి నాయన. సరిచేయండి, చక్కదిద్దండి. సంఘాన్ని దీవించండి, సంఘ కాపులను ఆస్వాదించండి. ఇక్కడున్న గురువులందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ప్రతి ఒక్కరి పరిచర్యను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చి మీరు మహిమ పొందమని తండ్రి సమయంలో బిడ్డలందరినీ దీవించమని, మీరు చేసిన మేలంతటి బట్టి మీకు వందనాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు సర్వశక్తి గల నామమున ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా యొక్క నిండు వందనాలు.